రావులపల్లి గ్రామంలో గత 5 నెలలుగా ఈ వాటర్ ప్లాంట్ నడవడం లేదు. కారణం ఏమిటి అంటే ఈ వాటర్ ప్లాంట్ నడిపిన వ్యక్తి నన్నబోయిన సుధాకర్ యాదవ్. ఇతను గత 6 సంవత్సరాల నుండి గ్రామ పంచాయతీకి సంవత్సరానికి 5,000 చొప్పున డబ్బులు కడతానని చెప్పి ఈ 6 సంవత్సరాలు డబ్బులు కట్టకుండా తన సొంత ప్లాంట్ తెచ్చుకొని గ్రామంలో 10 రూపాయల చొప్పున అమ్మడం అనేది జరుగుతుంది. దీన్ని నడిపిన ఆ వ్యక్తి దీన్ని బంద్ చేసి అనాథని చేసి ఇవాళ గ్రామ ప్రజల దాహర్తికి అవరోధంగా నిలవడం అనేది జరిగింది. ప్రజలారా, ఈ రావులపల్లి ఈ వాటర్ ప్లాంటు ఇది గవర్నమెంట్ది. ఈ గవర్నమెంట్ వాటర్ ప్లాంట్ను నడపకుండా 5 ఏళ్ళు డబ్బులు దాచుకొని ఇవాళ వాటర్ ప్లాంట్ను ఇబ్బందులకు గురి చేసిన వ్యక్తిని ఏమనకపోగా ఈ వాటర్ ప్లాంట్ నడవద్దని, బోర్లు నడవద్దని కొంతమంది అక్కడ ఎవరో మరి వారు ఇది నడవద్దని ఎవరు అక్కడ కరెంటు తీగలను ఎవరు కట్ చేశారని చెప్పి అమాయకుల మీద ఈ సెక్రటరీ కేసు నమోదు చేయడం అనేది జరిగింది. నేను అడుగుతున్నాను, ఈ నెల 1 తారీఖు నాడే ఈ వాటర్ ప్లాంటు గత 5 సంవత్సరాల నుంచి ఎట్లా ఉన్నదో అట్లా అందిస్తానని చెప్పిండ్రు సుధాకర్ యాదవ్. సెక్రటరీ గారు ఉన్నారు, గ్రామ అఖిలపక్ష నాయకులు ఉన్నారు, అందరు ఉన్నా కానీ 1 తారీఖు పోయి ఇవాళ 24 తారీఖు అయింది. మరి 5 రూపాయలకు వాటర్ క్యాను తీసుకున్న ప్రజలు ఇవాళ 10 రూపాయలకు వాటర్ క్యాను అక్కడ దుకాణం ఓపెన్ చేస్తే ప్రజలు ఇబ్బందులు పాలవుతున్నారని వీటి విషయాన్ని గౌరవ శాసనసభ్యులు మా లీడర్ మందుల సామీల్ గారు వెంటనే స్పందించి దీన్ని ఓపెన్ చేయాల్సిందిగా సంబంధిత అధికారులను ఎంపీడీఓ గారిని సెక్రటరీ గారిని కోరుతున్నారు. నమస్కారం.